జైనద్ మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ సంగీతపై బదిలీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని మాదిగ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకుడు మాల్యాల మనోజ్ మాట్లాడారు. జైనద్ ఎంపీజే ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న మాదిగ జాతి బిడ్డ సంగీత విధుల పట్ల క్రమశిక్షణతో మెలుగుతోందన్నారు. విద్యార్థులను కూడా అదే బాటలో నడపాలని తాపత్రయపడుతుందన్నారు. ఇది గిట్టని అక్కడి సిబ్బంది విద్యార్థులను ఉసుగొల్పి కల్పిత ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆమెను విధుల్లో నుంచి తొలగించాలని చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరైనా మాదిగ జాతి ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేసి బ్లాక్మెయిల్ చేస్తే ఊరికే ప్రసక్తి లేదని చెప్పారు. జై మాదిగ. మరి ఏదైతే ఇటీవల చూసినట్లయితే మా మాదిగ ఉద్యోగస్తులపై ఈ యొక్క బీజేపీ మరియు ఏబీవీపీ దానికి సంబంధించినటువంటి సంఘాల నాయకుల వేధింపులు అధికం అవుతూనే ఉన్నాయి. మరి నిన్ననే చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రిన్సిపల్ మా మాదిగ జాతి బిడ్డ అయినటువంటి సంగీతను మరి కావాలని చెప్పేసి అక్కడ చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులను రెచ్చగొట్టి వారితో లేనిపోని కల్పిత ఆరోపణలు చేయించి మరి ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నారు. మేము దీన్ని మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదట ఇలాంటి కుట్రలు చేసినట్లయితే మాదిగ సంఘాల తరఫున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి అలాగే అక్కడికి వెళ్ళి మరి పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతనే జిల్లా కలెక్టర్ గారు ఏదైనా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి నిన్ననే ఆర్డీఓ గారిని విచారణ అధికారిగా నియమించిన మీరు మరి ఈ రోజులు బదిలీ ఉత్తర్వులు చేయడాన్ని మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. మరి తక్షణమే మీరు ఈ యొక్క బదిలీ ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తమరికి సవినయంగా